దేశంలో వంట గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్పై 60 రూపాయలు, కమర్షియల్ సిలిండర్పై 115 రూపాయల మేరకు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో హైదరాబాద్లో ఎల్పీజీ సిలిండర్ ధర 965 రూపాయలకు చేరింది. ఇక ఉజ్వల్ పథకం ద్వారా అందించే సిలిండర్ ధరల్లో మార్పు లేదని చమురు సంస్థలు స్పష్టం చేశాయి. అటు పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలోనే ఈ ధరలు పెరిగాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో వంట గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్పై 60 రూపాయలు, కమర్షియల్ సిలిండర్పై 115 రూపాయల మేరకు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో హైదరాబాద్లో ఎల్పీజీ సిలిండర్ ధర 965 రూపాయలకు చేరింది. ఇక ఉజ్వల్ పథకం ద్వారా అందించే సిలిండర్ ధరల్లో మార్పు లేదని చమురు సంస్థలు స్పష్టం చేశాయి. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలోనే ఈ ధరలు పెరిగాయి. ఇక పెరిగిన గ్యాస్ ధరల నేపథ్యంలో మరింత సమాచారాన్ని అందించడానికి విశాల్ మా కరెస్పాండెంట్ లైన్ లో ఉన్నారు. చెప్పండి విశాల్. రైట్ శిరీష, పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం ఇప్పుడు భారతదేశం మీద పడింది. రాబోయే రోజుల్లో ఈ ఇంధనం సంబంధించి ఎల్పీజీ గ్యాస్ కి సంబంధించి కొంత కొరత ఏర్పడే అవకాశం ఉందని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి మార్చి 7వ తేదీ నుంచి ఎల్పీజీ గ్యాస్ మీద ధరలను పెంచింది. ముఖ్యంగా వంట గ్యాస్ మీద 60 రూపాయలు పెంచింది. ఇక కమర్షియల్ సిలిండర్ మీద 115 రూపాయలను కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఇక ఈ పెంచిన ధరలన్నీ కూడా ఈ రోజు నుంచే అమల్లోకి రానున్నాయి. ఇక అంటే అమెరికా, ఇజ్రాయెల్ ఈ రెండు దేశాలకు, అదేవిధంగా ఇరాన్ కు, ఈ రెండు దేశాల మధ్య కొనసాగుతున్న ఈ యుద్ధ ప్రభావం అంటే ఒక వారం రోజుల తర్వాత భారత్ మీద ఇప్పుడు మనకి క్లియర్ గా కనిపిస్తుంది. ముఖ్యంగా 2024-25 లెక్కల ప్రకారం భారతదేశంలో 31 మిలియన్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ వినియోగం అనేది జరిగితే అందులో కేవలం 12 బిలియన్ టన్నులను మాత్రమే దేశీయంగా ఉత్పత్తి చేయగలిగాం. అంటే భారతదేశంలో తయారు చేయగలం. అంటే దాదాపు 80% పైగా ఈ ఎల్పీజీ గ్యాస్ ను మిడిల్ ఈస్ట్ కంట్రీస్, అంటే అక్కడ ఇరాన్, సౌదీ అరేబియా, ఖతార్, ఇలా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి భారతదేశం దిగుమతి చేసుకుంటుంది. ఇక ఇప్పుడు ఇంకా యుద్ధం కొనసాగుతుండడంతో యుద్ధ ప్రభావం అనేది భారతదేశం మీద పడింది. ఇక కేవలం గ్యాస్ ధరలు పెరిగితే దాని తర్వాత రెస్టారెంట్లు, వివిధ హోటళ్లలో కూడా కొంత ఈ ధరల ప్రభావం కనిపిస్తుంది. ఎందుకంటే గ్యాస్ ధరలు పెరిగితే మేనేజ్మెంట్లు, హోటల్ మేనేజ్మెంట్లు వీళ్ళందరూ కూడా తినే వాటి మీద, వీటన్నింటి మీద కూడా రేట్లు ఒకదానికొకటి అన్ని కూడా అనుసంధానమై ఉంటాయి. కాబట్టి వీటన్ని రేట్లు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అయితే దీన్ని సాధ్యమైనంత వరకు ఈ ధరలను కంట్రోల్ చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. కానీ యుద్ధం అక్కడ ఆగితేనే ఇవన్నీ కూడా కంట్రోల్లోకి వస్తాయని కూడా విశ్లేషకులు చెప్తున్నారు. శిరీష. రైట్, థ్యాంక్ యూ విశాల్.